హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇష్టా మూవీ లవర్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి కూలీ మూవీ అయితే August 14 అయితే రిలీజ్ అవుతూ ఉంది. సో అదే August 14 రోజు అయితే మన వార్ 2 ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ మూవీ కూడా రిలీజ్ అవుతూ ఉంది. సో ఈ రెండు మూవీస్లో ఏ మూవీ హిట్ అవుద్ది, సో ఏ మూవీకి వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్. మీ సపోర్ట్ నాకైతే చాలా ఇంపార్టెంట్. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే కూలీ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కూలీ మూవీలో ఉన్న హైప్ వేరే లెవెల్. అమీర్ ఖాన్ కానివ్వండి, మన నాగార్జున లుక్స్ కానివ్వండి, బామ్మో కింగ్ నాగార్జున లుక్స్ అయితే మామూలుగా లేవు భయ. షార్ట్స్ అయితే అదిరినాయి భయ. హిట్ ట్రైలర్లో అయితే మామూలుగా లేదు భయ షార్ట్స్. ఆ రోలెక్స్ షార్ట్ మైండ్ పోయింది. సో రోలెక్స్ షార్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి రజనీకాంత్ గారు కూడా ఇందులో అయితే చాలా బాగా యాక్టింగ్ చేయడం జరుగుతుంది. సో చాలా బాగా ఉన్నాయి రజనీకాంత్ గారి లుక్స్ కూడా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అమీర్ ఖాన్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ టాటూస్ కానివ్వండి, సో వేరే లెవెల్ అనిపించాయి నాకైతే. సో మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఉపేంద్ర గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ శృతి హాసన్ ఉన్న మూవీస్ సలార్ కానివ్వండి, ఇంకా వేరే మూవీస్ కానివ్వండి చాలా హిట్ అవుతా వచ్చాయి. కాబట్టి కూలీ కూడా హిట్ అవుద్ది అనుకుంటున్నాం. సో కూలీ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయింది. సో ఇదైతే నేను అనుకుంటున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన వార్ 2 మూవీ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా అంటే నేను ఈ మూవీ కోసం. సో వేరే లెవెల్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ అన్న డ్యాన్స్ కానివ్వండి, డ్యాన్స్ ప్రోమో కానివ్వండి, అండ్ ట్రైలర్ కానివ్వండి వేరే లెవెల్ ఉండే. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ ఫాల్ట్స్ ఉన్నా కూడా ట్రైలర్ అయితే మంచిగానే కట్ చేశాడు. సో ఇందులో ఒక మైనస్ హిందీలో సాంగ్ అయితే హిట్ అయింది. అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. హిందీలో సాంగ్ అయితే హిట్ అయింది. సో ఇందులో వచ్చేసరికి మనకి తెలుగు, తమిళ్ కూలీ మూవీలో సాంగ్స్ అన్నీ హిట్ అవుతాయి వచ్చేవా. సో 2-3 సాంగ్స్ అయితే హిట్ అయినాయి కూలీ మూవీలో. బట్ వార్ 2లో అయితే ఇదే మైనస్. వార్ 2లో సాంగ్స్ ఏమీ హిట్ కాల తెలుగులో వచ్చేసరికి. సో తెలుగులో ఫాల్ట్ ఇదే. కాకపోతే మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు కదా, అందువలన పుష్ చేయొచ్చు మూవీని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే వార్ 2 మూవీలో స్టోరీ పరంగా చూసుకుంటే స్పై స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా లేకపోతే లోకేష్ కనకరాజ్ మూవీస్లో వచ్చేసరికి మొత్తం వేరే లెవెల్ ఉండిద్ది. స్టోరీ గ్యాంగ్స్టర్ స్టోరీ ఉండిద్ది. చాలా నచ్చుతుంది నాకైతే ఆ స్టోరీస్ అయితే లోకేష్ కనకరాజ్ సార్వి. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ మూవీ హిట్ అవుద్ది అనే విషయానికి వచ్చేసరికి అయితే మూవీ అయితే నాకు తెలిసినంత వరకు వచ్చేసరికి కూలీ మూవీ రేస్లో అయితే గెలవబోతుంది. సో మెజారిటీ ఆఫ్ ద కలెక్షన్స్ పరంగా కానివ్వండి, సో దేని పరంగా చూసుకుంటే కూడా కూలీ మూవీ అయితే హిట్ అవ్వద్ది. సో నేను వచ్చేసరికి కూలీ మూవీకి ఫస్ట్ వెళ్తా. సో నేను వచ్చేసరికి వార్ 2 మూవీకి ఫస్ట్ వెళ్తా. ఎందుకంటే డిసప్పాయింట్ అవ్వకూడదు కదా నెక్స్ట్ మూవీ చూసి. సో అందుకని వార్ 2 మూవీకి వెళ్ళేసి తర్వాత కూలీ మూవీకి వెళ్తా. సో మీరే మూవీకి వెళ్తారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకైతే కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.